హాయ్ వియర్స్ వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా మనకు డిఫరెంట్ కలెక్షన్స్ చూసారు కదా. సో ఈ రోజు ఎపిసోడ్లో మనం చూడబోతున్న కలెక్షన్స్ అన్ని కూడా మంచి జార్జెట్ మీద మనకు బ్రాసో డిజైన్స్ అండి. మనకు డిజైన్ ప్యాటర్న్స్ అన్ని కూడా మనకు డిఫరెంట్గా ఉంటాయి. బట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. మనకు దాని మీద తీసుకున్న వర్క్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ రోజు ఎపిసోడ్లో మనం చూసే శారీస్ కాస్ట్ అంతా కూడా జస్ట్ మనకు 1030 రూపీస్. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ లేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మనకు నోటిఫికేషన్ మనకు వీడియో విడుదల చేయగానే మనకు నోటిఫికేషన్స్ రూపంలో మీకు మెసేజ్ వస్తాయి. మనకి ఈజీగా చూడొచ్చు. అలాగే మనకు ఆన్లైన్ పర్చేస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మనం ఫస్ట్ శారీ తీసుకున్నది మంచి బ్రైట్ కలర్ మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్తో మనకు శారీ ఎంత కూడా డిజైన్ చేసుకున్నామండి. మంచి జార్జెట్ వెరైటీ అండి. మనకు వాషబుల్ ఐటమ్ కూడా మనకు మంచి లైట్ వెయిట్ ఉంటుంది. మనకు పై అంతా కూడా మనకు సాటిన్ స్టైల్తో మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్తో మనకు ఒక బార్డర్ స్టైల్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఇక్కడంతా కూడా ఒక యాష్ కలర్ కాంబినేషన్తో మనకు ఒక లేస్ బార్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. శారీ అంతా కూడా బేస్ అంతా కూడా మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్స్ మీద ఈ శారీలో అంతా కూడా తీసుకున్నైతే మనకు మంచి సర్కిల్ స్టైల్ డిజైన్ అంతా కూడా మనకు 0 సైజ్ నుంచి 100 సైజ్ వరకు సర్కిల్ డిజైన్ అంతా కూడా హైలైట్ చేసుకున్నామండి. బట్ ఆ సర్కిల్ సైజ్ అంతా కూడా మనకి ఏంటి మనకు కలర్ కాంబినేషన్స్ ఫిల్ చేసుకుంటూ ఆ సర్కిల్స్ అంతా కూడా మనం హైలైట్ చేసుకున్నాం. అది కూడా మనకు గ్రీన్ అండ్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తూ మనకు శారీ మిడిల్ అంతా కూడా మనకు సర్కిల్స్ అనేది ఫామ్ చేసుకున్నాం. ఏదైతే మనకు షోల్డర్ బటర్ చూస్తామో సేమ్ కింద బటర్ కూడా ఏంటి మనకు మంచి సాటిన్స్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తూ మనకు ఒక బార్డర్ స్టైల్ అనేది హైలైట్ చేసుకున్నామండి. పైన అంతా కూడా మంచి జస్ట్ గోల్డెన్ కలర్ కాంబినేషన్తో మనకు ఒక లేస్ బార్డర్ కూడా హైలైట్ చేసుకున్నాం. ఈ సారికి మనం తీసుకున్న పళ్ళు కాంబినేషన్ దాదాపుగా మనకు 1 మీటర్ పళ్ళు హైలైట్ అయింది. మనకు 2 అవుట్లైన్ అంతా కూడా మనకు పింక్ కలర్ కాంబినేషన్తో మనకు బ్రాసో డిజైన్ ఎలివేట్ అయింది. మిడిల్ అంతా కూడా మనకు మంచి బ్రొకెట్ స్టైల్ డిజైన్స్ అంతా మనకు ఒక ఫ్లవర్ బంచ్ అనేది కూడా హైలైట్ చేసుకున్నామండి. ఏదైతే మనకు సర్కిల్లో మనకు కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తామో సేమ్ కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తూ మనకు పళ్ళు పాటు కూడా చాలా హెవీగా తీసుకున్నాం. ఈ సారికి మనం ఇస్తున్న బ్లౌజ్ కాంబినేషన్ కూడా మంచి బ్రైట్ బ్లాక్ కలర్ కాంబినేషన్తోనే మన బేస్ కలర్ కాంబినేషన్ ఏదైతే చూసామో సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. మనకు వర్క్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది. మనకు లేదా ఇలా మనకు సెల్ఫ్ స్టిచ్ చేసుకున్న చాలా బాగుంటుంది. జస్ట్ మనకు 1030 రూపీస్కి ఈ శారీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. వీటిలో ఏంటంటే మనకు ప్యాటర్న్స్ అనేవి చాలా డిఫరెంట్గా వస్తాయి. నెక్స్ట్ అనదర్ ప్యాటర్న్ తీసుకున్నట్టయితే కూడా మనకు యాష్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. ఇది కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్. దీనికి మనం తీసుకున్న షోల్డర్ బార్డర్ అంతా కూడా మనకు బ్రైట్ మెరూన్ కలర్ కాంబినేషన్స్కి మనకు గోల్డెన్ జెరీ కాంబినేషన్స్తో మనకు ఒక లేస్ బార్డర్స్ తీసుకుంటూ పై బార్డర్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. శారీ మిడిల్ అంతా కూడా మనకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఏంటి మనకు మంచి డార్క్ యాష్ కలర్ కాంబినేషన్స్ మీద మనకు ఇక్కడంతా కూడా మనకు ప్రింటెడ్ డిజైన్ అనేది హైలైట్ అయింది. అది కూడా ఏంటి మనకు టర్నింగ్ క్రీపర్స్ లాగా మనం హైలైట్ చేసుకున్నాం. ఫ్లవర్ డిజైన్ కూడా హైలైట్ చేసుకున్నాం అండి. బట్ దీని మీద యూజ్ చేసిన కలర్ కాంబినేషన్స్ తీసుకున్నట్టయితే కూడా మనకు లీఫ్ డిజైన్ అంతా కూడా మనకు చాక్లెట్ అంటే సపోటా కలర్ కాంబినేషన్ అంటారు కదా, ఆ కలర్ కాంబినేషన్తో మనకు లీఫ్ డిజైన్ అంతా కూడా హైలైట్ అవుతుంది. మనం ఫ్లవర్ డిజైన్ తీసుకున్నట్టయితే మనకు ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ ఫ్లవర్ పార్ట్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. దీనికి తీసుకున్న స్టెమ్ పార్ట్ అంతా కూడా మనకు చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ మనకు స్టెమ్ పార్ట్ అంతా కూడా హైలైట్ అవుతుంది. ఏదైతే మనకు షోల్డర్ బార్డర్ చూసామో సేమ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ తో కిందంతా కూడా మనకు సాటిన్ బార్డర్ యూజ్ చేస్తూ మనం హైలైట్ చేసుకున్నాం. మనకు బ్రాసో వర్క్ అండి. కంప్లీట్ గా మనకు లైట్ వెయిట్ ఉంటుంది. జస్ట్ మనకు వాషబుల్ ఐటమ్ మీద ఇవన్నీ మనకు డిజైనర్ పీసెస్ కాబట్టి మనకు కొన్నిటికి పళ్ళు పార్ట్స్ వస్తాయి, కొన్నిటికి పళ్ళు పార్ట్స్ రావండి. ఇదంతా కూడా పళ్ళు పార్ట్ అంతా కూడా సేమ్ మనకి ఏదైతే షోల్డర్ బార్డర్ చూసామో సేమ్ బార్డర్ ని మనం ఎండింగ్ చేసుకుంటూ మనం పళ్ళు అనేది తీసుకుంటున్నాం. ఈ సారీకి మనం ఇచ్చిన బ్లౌజ్ వచ్చి మనకు శారీలో వన్ ఆఫ్ ది కలర్ కాంబినేషన్ అయిన ప్యూర్ పింక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. మనకు మెటీరియల్ అంతా కూడా మనకు రా సిల్క్ మెటీరియల్తో అవైలబుల్ ఉంది. ఈ సారీస్ అన్ని కూడా వీటిలో ఇవే కాదండి, మనకు కలెక్షన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మంచి లైట్ వెయిట్ వెరైటీ అలాగే మనకు వాషబుల్ ఐటమ్ కూడా. మనకు ఫ్యాబ్రిక్ చూసుకున్నట్టయితే మనకు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి. మనకు షిఫాన్ జార్జెట్ మీద వస్తుంది కాబట్టి ఈ సారీ తీసుకున్నట్టయితే కూడా చూడండి పైన అంతా కూడా మనకు లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ సాటిన్ బార్డర్ యూజ్ చేస్తూ మనకు షోల్డర్ బార్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా తీసుకున్నట్టయితే మనకు డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ మీద మనకు ఒక డైమండ్ అంటే మనకు ఒక బాదం షేప్ డిజైన్ అంతా కూడా హైలైట్ చేసుకున్నామండి. బట్ ఇక్కడ ఆల్టర్నేట్ బాదం షేప్ డిజైన్స్ అంతా కూడా మనకు ఒక డిజైన్ అంతా కూడా మనకు ముగ్గు కాన్సెప్ట్ డిజైన్స్తో మనం హైలైట్ చేసుకున్నాం. కంప్లీట్గా మనకు బ్రాసో వర్క్ అండి. మనకు డిజైనర్ ప్యాటర్న్తో మనం డిజైన్ చేసుకున్నాం. మంచి లైట్ వెయిట్ ఉంటుంది. అనదర్ బ్రాసో కూడా ఏంటి మనకు కలర్ కాంబినేషన్ అయితే మనకు పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్తో మనకు అనదర్ బ్రాసో వర్క్ వస్తుంది. మనకు శారీ అంతా కూడా ఆల్టర్నేట్గా మనకి ఈ వర్క్ అంతా కూడా తీసుకుంటూ మనం డిజైన్ చేసుకున్నాం. ఏదైతే మనకు షోల్డర్ బార్డర్ తీసుకున్నామో సేమ్ కింద బార్డర్ కూడా మనకు పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఒక సాటిన్ బార్డర్ అనేది మనకు ప్యాచ్ వర్క్ లాగా అటాచ్ చేసుకున్నామండి. ఈసారికి ఏంటంటే మనకు పళ్ళు కాంబినేషన్ కూడా మనకు షార్ట్ పళ్ళు డిజైన్ చేసుకున్నాం. మనకు నావీ బ్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో మనకు ఒక లైన్స్ బార్డర్స్ తీసుకుంటూ శారీలో యూజ్ చేసిన మనకు ఒక ముగ్గు కాన్సెప్ట్ డిజైన్ అంతా కూడా మనకు పళ్ళు లాగా హ్యాంగింగ్ చేసుకున్నామండి. ఈసారికి మనం ఇస్తున్న బ్లౌజ్ వచ్చి ఏదైతే మనకు షోల్డర్ బార్డర్ లో లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనకు ఫ్యాబ్రిక్ తో కలర్ కాంబినేషన్స్ తో మనకు సాటిన్ బార్డర్ చూసాం కదా, ఆ కాంబినేషన్స్ తీసుకుంటూ మనం బ్లౌజ్ ని కొంచెం హెవీగా తీసుకున్నామండి. అది కూడా మనకు లైట్ షేడ్ ఉంటుంది. మనకి
మనకి మెటీరియల్ వైజ్ వచ్చి మనకి ప్యూర్ రా సిల్క్ మెటీరియల్తో మనం హైలైట్ చేసుకున్నాం. ఈ సారీ కాస్ట్ కూడా మనకి జస్ట్ 1030 రూపీస్ అండి. వీటిలో ఇవే కాదండి, మనకు జస్ట్ టైం లిమిట్ ఉంది కాబట్టి చాలా కొన్ని సారీస్ మాత్రమే చూపించగలుగుతున్నాం. ఒకసారి మీరు కానీ షోరూమ్కి విజిట్ అయితే వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అన్ని కూడా చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నట్టయితే మనకు బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. ఇది కూడా చాలా లైట్ వెయిట్తో డిజైన్ చేసుకున్నాం. శారీ అంతా కూడా చాలా రిచ్ లుక్ ఉంటుంది. మనకు తీసుకున్నట్లయితే మనకు ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి. పైన అంతా కూడా మనకు సేమ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్తో మనకు సాటిన్ బోర్డర్స్ తీసుకుంటూ ఇక్కడంతా కూడా మనకు సిల్వర్ జరీ కాంబినేషన్స్తో మనకు ఒక లేస్ బోర్డర్ అనేది ఫిల్ చేసుకున్నాం. శారీ మిడిల్ అంతా కూడా మనకు బ్యాక్గ్రౌండ్ అనేది కూడా సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్తో మనకు ఆరెంజ్ ఫ్యాబ్రిక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. దీని మీద అంతా మనకు టర్నింగ్ క్రీపర్ అంతా కూడా ఏంటంటే మనకు స్టెమ్ పార్ట్ అంతా కూడా మనకు పర్పుల్ కలర్ కాంబినేషన్స్తో కొంచెం డార్క్ షేడ్ ఫిల్ చేసుకున్నాం. బట్ దీన్ని తీసుకున్న లీఫ్ పార్ట్ అంతా కూడా ఏంటంటే మనకు ఆరెంజ్ అండ్ మనకు పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో మనకు శారీ అంతా కూడా ఉంది. ఈ శారీకి మనం తీసుకున్న కింద బోర్డర్ కూడా సేమ్ మనకి ఏదైతే మనకు షోల్డర్ బోర్డర్లో చూసామో సేమ్ మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్తో మనకు సిల్వర్ చెరీ కాంబినేషన్స్ ప్యాచ్ వర్క్ అటాచ్ చేసుకుంటూ కింద బోర్డర్ కూడా సేమ్ ఉంటుందండి. ఈ శారీకి మనం పళ్ళు కూడా మనకు సేమ్ డిజైన్ ప్యాటర్న్స్ కాబట్టి మనకు వితౌట్ పళ్ళుతో డిజైన్ చేసుకున్నాం. బట్ ఏదైతే మనకు షోల్డర్ బోర్డర్లో ప్యాచ్ వర్క్ చూసాం కదా సాటిన్ ఫ్యాబ్రిక్ది సేమ్ ఫ్యాబ్రిక్తో మనకు పళ్ళు పార్ట్ని ఎంజిన్ చేసుకున్నాం. దీనికి ఏంటంటే మనకు బేస్ కలర్ ఏదైతే మనకు బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ చూసాము సేమ్ కలర్ కాంబినేషన్స్తో మనం బ్లౌజ్ అనేది ఇస్తున్నామండి. హ్యాండ్ పర్పస్ కూడా మనకు ఏదైతే మనకు బోర్డర్ కాంబినేషన్ ఏదైతే ఆరెంజ్ ఉంటుందో సేమ్ కాంబినేషన్స్తో మనకు కూడా ఒక ప్యాచ్ వర్క్ అనేది అటాచ్ చేసుకున్నాం. ఈ సారీ కాస్ట్ కూడా జస్ట్ మనకు 1030 రూపీస్ అండి. వీటిలో ఇవే కాదు కలెక్షన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. పెట్టుబడులకు సంబంధించి కలెక్షన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. మనకు మ్యారేజ్ సీజన్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని కూడా మనకు పెట్టుబడులు కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే మనకు మంచి లైట్ వెయిట్ వెరైటీ, మనకు కాస్ట్ కూడా చాలా లో కాస్ట్ ఉంటుంది. బట్ ఇది నెక్స్ట్ సారీ తీసుకున్నట్టయితే మనకి ఇంకొంచెం బ్రైట్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్స్ మనం డిజైన్ చేసుకున్నామండి. సారీ పై బోర్డర్ అంతా కూడా మనకు కంప్లీట్గా యాంటీ ఫినిషింగ్ జరీ యూజ్ చేస్తూ ఒక డిజైనర్ ప్యాటర్న్తో మనకు లేస్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం. సారీ మిడిల్ అంతా కూడా మనకు తిరిగి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్స్ మీద దీని మీద అంతా కూడా మనకు క్రీపర్ స్టైల్తో మనకు ఒక లోటస్ ఫ్లవర్ అనేది డిజైన్ చేసుకున్నామండి. ఇక్కడ తీసుకున్నట్టయితే మనకు ఆరెంజ్ అండ్ పింక్ అండ్ కాంబినేషన్స్తో మనకు ఫ్లవర్ ఉంటుంది. కింద అంతా కూడా మనకు లైట్ సపోటా కలర్ కాంబినేషన్స్తో మనకు స్టెమ్ పార్ట్ కానీ మనకు లీఫ్ పార్ట్ కానీ ఫిల్ చేసుకున్నాం. టోటల్ సారీ ఎంత కూడా మనకి ఇలాగే ఉంటుందండి. అప్ టు పళ్ళులో కూడా మనకి ఏం డిజైన్ హెవీగా ఉంటుంది. ఏదైతే మనకు షోల్డర్ బార్డర్ చూసామో సేమ్ కింద బార్డర్ కూడా థిక్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్స్తో మనకు బోర్డర్ కాంబినేషన్ అంతా కూడా హైలైట్ అవుతుంది. ఈ సారీకి మనం ఇచ్చిన పళ్ళు కాంబినేషన్ కూడా ఏదైతే మనకు షోల్డర్ బార్డర్ చూసామో సేమ్ అనే బార్డర్ అనేది కంటిన్యూ చేసుకున్నాం. ఈ సారీకి మనం ఇస్తున్న బ్లౌజ్ వచ్చి కంప్లీట్గా ప్యూర్ రా సిల్క్ మెటీరియల్. అదే మనకు సారీ బేస్ కలర్ కాంబినేషన్ మనకు థిక్ రాయల్ బ్లూ ఉంటుంది కదా ఆ కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తూ మనకు పళ్ళు బ్లౌజ్ కాంబినేషన్ కూడా హెవీగా తీసుకున్నాం. హ్యాండ్ పర్పస్ కూడా జస్ట్ ఒక బార్డర్ అనేది కంటిన్యూ చేసుకున్నాం. వీటిలో కూడా మనకు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. మనకు డిజైన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అలాగే మనకు పెట్టుబడులకు సంబంధించి మనకు 1000 బిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి. అలాగే కొంచెం మనకు పార్టీ వేర్ కానీ మనకు ఫంక్షనల్ వేర్ కానీ అలాగే మనకు వెడ్డింగ్ సీజన్లో ఉన్న మనకు పట్టు శారీస్ కానీ బ్రైడల్ వేర్ కలెక్షన్స్ కానీ ఆల్ కలెక్షన్స్ అనేవి కూడా మన షోరూమ్స్లో అవైలబుల్ ఉన్నాయి. అడ్రస్ వీవర్స్ అందరికీ కూడా ఒకసారి మెన్షన్ చేస్తున్నాను. LIG 67 రోడ్ నెంబర్ 2 KPHP కాలనీ కూకట్పల్లిలో మన ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ ఉన్నాయండి. పక్కనే మనకు డ్రెస్సెస్ షోరూమ్ ఆర్కే బ్రదర్స్ ఉంటుంది. అలాగే మనకు KPHP బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అంటే మనకు ఆర్కే సెలక్షన్స్ పేరుతో మనకు అనదర్ బ్రాంచ్ కూడా ఉంది. అలాగే మనకు రీసెంట్గా స్టార్ట్ అయిన మనకు కొత్తపేట మెయిన్ రోడ్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కన కూడా మనకు శారీస్ కలెక్షన్స్ ఉందండి. అది కూడా మనకు ఆర్కే కలెక్షన్స్. అక్కడ కూడా ఇంతే హోల్సేల్ ప్రైజెస్తో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మనకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మనకు కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోండి. అలాగే ఏదైనా మీకు అడ్రస్ కానీ మనకు ఏదైనా ఇతర వివరాలు కావాలన్నా కూడా మనకి స్క్రీన్ మీద మనకు ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేస్తే మనకి కంప్లీట్గా డీటెయిల్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని డిఫరెంట్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.